గవర్నర్పేటలో ఇద్దరు యువకుల మర్డర్ కలకలం రేపుతోంది. రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి ఇద్దరు యువకులను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రౌడీ షీటర్ కిషోర్ అనే వ్యక్తి ఈ ఇద్దరిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు యువకులతో కిషోర్కు వాగ్వాదం జరిగిందని, అది పెరిగి పెద్దదవడంతో కత్తులతో పొడవడంతో ఆ యువకులు తీవ్ర గాయాల పాలై ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. హత్యకు గురైన వారు క్యాటరింగ్ చేసే యువకులుగా గుర్తించారు. మృతులు విజయనగరం, విజయవాడకు చెందిన వారిగా తెలుపుతున్నారు. ఇద్దరిని చంపి కిషోర్ అనే వ్యక్తి పరారైనట్లుగా సమాచారం. కిషోర్ అనే వ్యక్తి స్థానికంగా ఒక రౌడీ షీటర్గా చలామణి అవుతూ ఉంటాడని, అయితే ఆ ఇద్దరు యువకులు క్యాటరింగ్ పని చేసుకుంటూ ఉంటారని, విజయవాడ గవర్నర్పేటలో నివాసం ఉంటున్నటువంటి ఆ ఇద్దరు యువకులతో మాట్లాడడానికి వెళ్ళాడు కిషోర్. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. వాళ్ళకి వాగ్వాదం జరిగింది. మాట పెరిగి చివరికి గొడవకి దారి తీసిన నేపథ్యంలో కిషోర్ తన దగ్గర ఉన్నటువంటి కత్తితో అత్యంత దారుణంగా ఆ ఇద్దరు యువకుల మీద దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఆ దాడిలో తీవ్రంగా గాయాల పాలై రక్తపు మడుగులో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఆ ఘటన చూసిన వాళ్ళు అది చూసి భయకంపితులైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కిషోర్ అనే వ్యక్తి ఆ రోడ్లో పరిగెత్తి పారిపోతున్నట్లుగా ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని, దాని ఆధారంగా అతన్ని ట్రేస్ చేసి పట్టుకునే పనిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కిషోరే చేశాడు అనే దాన్ని కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించుకున్నట్లుగా సమాచారం. ఇప్పటికే రైట్ ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణమోహన్, పరిస్థితి ఏంటి అక్కడ? కిషోర్ వాళ్ళిద్దరిని హత్య చేసి ఉంటాడు అనేది ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది? అంత దారుణంగా దాడి చేసే స్థాయికి ఏం జరిగింది అన్న విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా? స్థానికులు ఏమైనా చెప్తున్నారా వివరాలు? విజయవాడలో ఈ మధ్యాహ్నం జరిగిన విజయవాడలో ఈ మధ్యాహ్నం జరిగిన కేసులో డబుల్ మర్డర్ కేసులో కొంత ఆసక్తికరమైన అంశాలు అయితే ఉన్నాయి. అంటే బేసిక్ గా ఈ ఒక ప్రాంతంలో విజయవాడ నడి బొడ్డున ఈ మర్డర్ జరగడం అనేది కొంత విజయవాడలో కలకలం రేపింది. వాస్తవంగా చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో, సినిమా థియేటర్ ప్రాంతంలో ఈ ఇష్యూ జరగడం, అందులో డబుల్ మర్డర్ గా రావడంతో ఒక్కసారిగా అక్కడికి పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తీరా చూస్తే అక్కడికి వచ్చేసరికి ఒక నలుగురు, అంటే వీళ్ళందరూ కూడా ఈ క్యాటరింగ్ చేసుకుని బతికే వాళ్ళు. ముగ్గురు విజయనగరం జిల్లా వాసులు, ఒక అతను విజయవాడ ఉన్నాడు. ఆ విజయవాడ అతనే బేసిక్ గా అతను రౌడీ షీటర్ కిషోర్ గా గుర్తించారు. వీళ్ళ ముగ్గురు మద్యం తాగిన సందర్భంగా జరిగిన చిన్న ఘర్షణ హత్యకు దారి తీసినట్టుగా అయితే ప్రాథమికంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ముగ్గురులో ఇద్దరు స్పాట్ లోనే జరిపారు. ఒక అతను మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్న పెద్ద అతను వీళ్ళిద్దరిని గొడవకి జరిగిన తర్వాత లైవ్ లో ప్రత్యక్ష సాక్షి అతనే. ఈ పెద్ద అతను కూడా అతను కొట్టారు. సో ఆ గలాటాలో జరిగిన దాంట్లో కిషోర్ కత్తితో దాడి చేశారు. దాడి చేసి బయటకు వచ్చి పరారైపోయాడు. అప్పటికే తీవ్రమైన రక్తస్రావం జరగడంతో ఇద్దరు చనిపోయారు. చనిపోయిన ఇద్దరు కూడా విజయనగరం జిల్లా వాసులుగా గుర్తించారు. అయితే ఇప్పటికే ఎవరైతే క్యాటరింగ్ నిర్వహిస్తున్నారో అతన్ని పిలిపించి పూర్తి వివరాలు సేకరించే పనిలో అయితే ఉన్నారు. ఒకరు విజయనగరం, మరొక విజయవాడకు సంబంధించిన వ్యక్తులుగా ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఇది వేరే, అంటే డబుల్ మర్డర్ జరిగే అంత సీన్ లేదు. ఇది వాస్తవంగా అక్కడ జరిగిన మద్యం మత్తులో జరిగిన సంఘటనగానే పోలీసులు భావిస్తున్నారు. అయితే కిషోర్ కోసం కిషోర్ విజయవాడ టూ టౌన్ పోలీసులకి ప్రాంతంలో ఉంటాడు. అతను పరారు కావడంతో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల్లో కూడా అతను పరారైన విజువల్స్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఫర్దర్ గా కిషోర్ ఎందుకు జరిగింది ఏంటి అనే దాని మీద కిషోర్ ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కిషోర్ ని అదుపులో తీసుకుంటామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిచి అసలుకి జరిగిన మర్డర్ కి కారణం ఇంకేమైనా ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. కిషోర్, నందు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. మొత్తం మీద అక్కడ పరిస్థితి డీటెయిల్స్ చెప్తున్నారు పోలీసులు. మద్యం మత్తులో ఈ దాడి జరిగింది. వాళ్ళకు గొడవలు అవడం, ఆర్గ్యుమెంట్ పెరిగి చివరికి ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు అంటూ తెలుస్తుంది. ఈ మద్యం మత్తులో జరిగినటువంటి గొడవలో కిషోర్ కత్తితో వారి మీద దాడి చేశాడని,
తీవ్ర గాయాల పాలవడంతో ఆ రక్తపు మడుగులో పడి ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారంటూ తెలుస్తుంది. అయితే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ గొడవ జరిగిన తర్వాత కిషోర్ పారిపోతున్నటువంటి విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ పారిపోతున్న సమయంలో. ఈ నేపథ్యంలో దాని ఆధారంగా కూడా అతనే చేశాడు అనేది ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. అలాగే క్యాటరింగ్లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇద్దరు యువకులు. ఈ నేపథ్యంలో ఆ క్యాటరింగ్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. అయితే గతంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా వీళ్ళ మధ్యలో? ప్రస్తుతం అసలు ఇంత పెద్ద గొడవ జరగడానికి ఇంకేదైనా కారణం ఉందా, కేవలం మద్యం మత్తులో జరిగినటువంటి గొడవేనా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా పట్టుకుంటాం కిషోర్ అనే వ్యక్తిని అంటూ తెలుస్తుంది. అలాగే గతంలో కూడా కిషోర్ మీద కొన్ని కేసులు ఉన్నట్లుగా సమాచారం.